సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో నేను వచ్చేసి వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నాను. ఎందుకంటే వెహికల్ సర్వీసింగ్ కోసం అని వస్తే వీళ్ళు ఇంత చేస్తారని అనుకోలేదు. ఏంటంటే మన ఈ హాలా కంపెనీ గురించి చెప్పాను కదా మీకు. ఆ హాలా కంపెనీ దగ్గరికి వచ్చాను. వస్తే సర్వీస్ అది కాక వాళ్ళు ఒకటి నేను ఒక థింగ్ పోయిందంటే దానికి వాళ్ళు రీప్లేస్మెంట్ ఇవ్వకుండా అది కాక ఎలా మాట్లాడుతున్నారంటే మీకు తెలీదు మాకు తెలుసు అది అన్నట్టు గట్టిగా, అంటే కస్టమర్ దగ్గర మంచి బిహేవియర్ లేదనమాట. అది కాక ఒకడు ఏమంటాడంటే బ్రేక్ సరిగా లేదు అంటే, బ్రేక్ ఎందుకు సరిగా ఉండదు, మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది, మేము ఎందుకు చేస్తాం, అది అమౌంట్ అడుగుతున్నారు మళ్ళీ దానికి. బండి తీసుకునేది మనమే, మళ్ళీ అందరూ రెంట్ అంటే రెంట్ అంటారు, మళ్ళీ డిపాజిట్ అంటారు. డిపాజిట్ మళ్ళీ బ్యాక్ ఇవ్వాలంట మనకు. అది కాక అదొకటి, మనకు డిపాజిట్ అనేది బ్యాక్ రాదు ఫ్రెండ్స్ అదైతే. ఎందుకంటే వాళ్ళు 2000 తీసుకున్నారు నాకు ఫస్ట్లో 2000 తీసుకున్నారు. నేను మళ్ళీ వెహికల్ సరిగా లేదని చెప్పేసి మళ్ళీ మారుస్తామన్నారు నాతో. మారుస్తారన్నారని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళాను. అది కాక నేను లీవ్ తీసుకొని మరి వెళ్ళాను నేను. అయితే వాళ్ళు ఏం చేశారంటే, అది కాక చాలా టైం వేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మనకైతే. చాలా టైం వెయిటింగ్ చాలా ఉంటుంది ఇందులో. ఎందుకంటే మనకి ఇసుకొచ్చేంత వరకు వెయిట్ చేపిస్తారు. ఏందంటే నాకు ఇది నచ్చలేదు ఫ్రెండ్స్ ఇదైతే. బైక్ గురించి అయితే చెప్పగలను కానీ బైక్ బాగానే ఉంది, బైక్ ప్రాబ్లం ఏమి లేదు. అక్కడ ఏంటంటే మనకి రెస్పాన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఎందుకు లేదు అంటే, వాళ్ళది ఎట్లా అంటే మీరు వస్తే చూస్తాం అనేటట్టు లేదు. వాళ్ళు వెంబడి పడి చేయించుకోవాలి, అది తప్పు వాళ్ళది. అంటే చేయించుకోకుండా, అంటే మీకు ఏం కావాలి సార్ అని రెస్పెక్టబుల్గా ఉండాలి. ఒక్కడు రెస్పెక్టబుల్ లేరు. ఎందుకంటే వాళ్ళది చాలా రష్ ఉంటుందా అంటే రష్ కూడా ఉంటుంది వాళ్ళది. ఇది కాక మనకి ఏంటంటే చాలా కోపం వచ్చింది ఫ్రెండ్స్ ఇవాళైతే. నాకైతే అక్కడే బండి పాడేసి రావాలనిపించింది. ఎందుకంటే బైక్ అనేది అంత బాగుంది కానీ బండిని చూసి తీసుకుంటున్నామే తప్ప వాళ్ళని చూస్తే ఎవరు తీసుకోరు ఫ్రెండ్స్. అంతసేపు వెయిటింగ్ ఎవరు చేయడు కూడా. అది నేను చేశాను అనమాట. నేను 2 వీక్స్ వాళ్ళ దగ్గర నిలబడ్డాను. 2 వీక్స్ అయింది. 2 వీక్స్ నుంచి తిరుగుతున్నా వాళ్ళ దగ్గర నేను. ఒక్కడు సరిగా రెస్పాన్స్ లేదు. ఒకడు వెండర్ అంటాడు, ఒక వెండర్ అనేది చక్కగా ఉన్నాడు. అది కాక వాడు వీక్లీ మారుతుంటాడు. ఏంది వీళ్ళు వెండర్ ఏందంటే, ఒకడు ఉన్నప్పుడు ఒకడు కంటిన్యూ చేయాలి. చేయకుండా వాడేందంటే, నువ్వు నేను చేస్తానన్నా అది అని ఆ మాటలు చెప్పి నేను చేయను, తర్వాత వచ్చేసరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడము, అవన్నీ చేస్తారు. ఎందుకు అట్లాంటప్పుడు బండి రెంట్కి ఇవ్వడం మీరు? వెంటర్గా ఎందుకు చేయడం అందులో నేను అడుగుతున్నాను మీకు. సో గైస్, ఇవాళ వీడియో అయితే ఇదే. నేను చెప్పినంత వరకు అయితే ఇందులో మాత్రం బైక్ తీసుకోకండి. నేను కావాలంటే వేరే వీడియో చేస్తాను మీకు. అంటే ఈ హాలా కంపెనీ వచ్చేసి నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడనమాట. ఆ ఫ్రెండ్కి కూడా చెప్పాను నేను, ఇలా ఉంది ఏంట్రా అంటే వాడేమో అది కూడా కరెక్టేమో, నాకు కూడా అట్లనే చేశారు, మరి నువ్వు ఆ మ్యాటర్ నాకు ముందే చెప్పాలి కదరా అంటే, నువ్వు ఆల్రెడీ చేస్తా అన్నావు కదా, నిన్ను చూసన్నా ఇస్తారా అనుకుంటే, అది కాక నేను వీడియో చేస్తా అన్నా కూడా వాళ్ళకి ఓకే ఒప్పుకున్నారు కానీ ఇట్లా చేస్తారని అనుకోలేదు. నాకే ఇంత రెస్పాన్స్ లేదంటే, ఒక యూట్యూబర్ అండి నాకే ఇంత రెస్పాన్స్ ఇవ్వలేదంటే, నార్మల్ పీపుల్ వచ్చి అడిగితే వాళ్ళు ఎంత సేవ్ చేస్తుంటారో మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ అదైతే. అందుకే మీకు ఇవాళ చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో, అందుకని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఈసారి నుంచి అయితే ఎప్పుడు తీసుకోకండి. హాలా అనే కంపెనీ మాత్రం వద్దని చెప్పేసేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం వేస్ట్ ఉంటుంది, చాలా టైం వేస్ట్. మన వర్క్ వదిలేసుకొని మరి వాళ్ళ దగ్గర వెళ్ళాలి, తిండి తిప్పలు లేకుండా వాళ్ళ దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. అది కాక మళ్ళీ వాళ్ళు ఆడికి పోయేసరికి మళ్ళీ కొద్దిసేపు అయితే లంచ్ బ్రేక్ అంటారు. ఫస్ట్ ఇక్కడ కస్టమర్స్ వదిలేసి అక్కడికి వెళ్తారంట. సరే ఆ లంచ్ బ్రేక్ అంటే ఓకే అందరూ చేస్తారు, ఫస్ట్ ఇక్కడ వర్క్ వదిలిపెట్టి ఎట్లా చేస్తారండి నాకు అర్థం కాదు. చెయ్యాలా అది ఎట్లా అంటే, కస్టమర్స్ చూసుకొని 1 బై 1 వెళ్ళి చేసేది ఉంటుంది. అందరు వెళ్ళిపోయి అందరు చేసే అంటే ఎట్లా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ వీడియోలో అయితే ఇంతే. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ దగ్గర నేను చాలా వీడియోస్ తీసాను అనమాట. రివ్యూ కోసం అని తీసాను, నేను నా ఛానల్లో పెట్టుకుందామని తీసా. వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకని నేను వీడియో కూడా పెట్టట్లేదు, నాకు అవసరమే లేదని చెప్పి వాళ్ళ ముందే డిలీట్ చేసేసా. అది అవసరం లేదు, మీ బైక్ అవసరం లేదు, మీరు అవసరం లేదు, మీరు ఇట్లే ఇచ్చే రెస్పాన్సే అవసరం లేదు నాకు అన్న. అంతే ఫ్రెండ్స్, ఇక ఇదైతే చెప్తున్నా మీకైతే. ఫస్ట్ అయితే హాలా జోలికి వెళ్ళకండి. కావాలంటే వేరే దాంట్లో ఏదైనా కావాలంటే నేను మీకు వీడియో పెట్టి నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మరి మీకు చూపిస్తాను అనమాట వీడియోలో. ఆ తర్వాత కావాలంటే మీరు వెళ్ళి తీసుకోండి. నేను ఆ బైక్ డిపాజిట్ గురించి అన్నిటి గురించి మీకు క్లారిటీగా ఒక వీడియో పెడతాను. నేను ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేయించిన అంటే, వాళ్ళది రెస్పాన్స్ ఎలా ఉంది, అన్నీ ఎలా ఉన్నాయని తెలుసుకుందామని తీసుకున్నాం. అందుకనే ఇంత లేట్ అయింది. ఏంటంటే ఇప్పుడు మీకు రివ్యూ అనేది తెలిసిపోయింది అనమాట.
హాడా అనేది వేస్ట్ కంపెనీ అని అర్థమైపోయింది మీకు. ఓకే, అందులోకి వెళ్ళాకండి. ఎప్పుడైతే వెళ్ళారో అందులో మీరు ఇరుక్కుంటారు అందులో, ఎందుకంటే వాళ్ళు చేపించే వెయిటింగ్ అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే వాని హ్యాలో గాంధీ లాస్ట్ వీడియో అనమాట. ఇక్కడతో ఎండ్ చేసేద్దాం మన హ్యాలో గాంధీ. నెక్స్ట్ వచ్చేసి మన ఫుడ్ వీడియోలు వస్తాయి అనమాట నెక్స్ట్ టైం నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను బైక్ డ్రైవ్ చేసేటప్పుడు నాకు కాల్స్ వచ్చాయి అనమాట రిపీటెడ్లీ. 4 times ఏమో చేశారు. ఎవరు అని చూస్తే మన హారా కంపెనీ వాళ్ళు అనమాట. హారా కంపెనీ నుంచి కాల్ చేశారు. కాల్ చేసి ఓటీపీ కోసం అని కాల్ చేశారు. ఓటీపీ అనేది వాళ్ళు అడగడం ఎలా ఉందో మీరు కాల్ రికార్డింగ్లో వినండి. నేను ఈ రికార్డింగ్స్ అనేది మీకు ఇందులో పెడతాను. ఓకే, ఇందులో వినండి మీరు ఒకసారి. హలో, ఏం తమ్ముడు ఓటీపీ చెప్పకుండా వెళ్ళిపోతావు? బండి మీద ఉన్నా అన్న. నువ్వు అన్నిసార్లు ఫోన్ చేసావు అన్న. మరి మరి అన్ని హలో హలో ఓటీపీ వచ్చింది చూడు హాలా యాప్ లో. హలో హలో హాలా యాప్ లో ఓటీపీ వచ్చింది చూడు. ఓటీపీయా? ఓటీపీ దేనికన్నా ఓటీపీ అది? నువ్వు బండి సర్వీస్ చేసి చేయించుకెళ్ళి. సర్వీసా? ఏం చేసినావు సర్వీస్? ఇప్పుడు నువ్వు సర్వీస్కి వచ్చిపోయినావా లేదా? వచ్చినా అన్న. అవును, నేను అడిగింది ఏంది, నువ్వు చేసింది అన్న అన్నాడు. నువ్వు ఏం అడిగినా ఏం చేసినావు? కస్టమర్ కి ఎట్లా కంఫర్టబుల్ ఉందో అట్లా చెయ్యాలా మీరు. సపోర్ట్ చేయకుండా ఓటీపీ ఓటీపీ చెప్తున్నావా లేదా? హలో, నువ్వు ఆడెళ్ళి మాట్లాడు, ఇక్కడ ఉండి మాట్లాడి ఓటీపీ పోవాలి. అవసరం లేదన్న. ఓటీపీ చెప్పా, ఏం చెప్పా నేను? చెప్పకపోతే అట్లా బండి ఆగిపోతే ఎవడు రాడు నీ దగ్గరికి.